మహాగణాధిపతయే నమః. శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థాన ఆలయ ప్రధాన అర్చకులు ఎన్ సోమశేఖర్ గుర్కల్ నిన్నటి రోజున కొన్ని మాధ్యమాలలో విరిగిన పాలతో అభిషేకం అని చెప్పి అసత్య ప్రచారములు చేస్తున్నారు. కానీ ఈ దేవస్థానం నందు విశేషంగా స్వామివారికి ఉదయం సాయంత్రం పాలాభిషేకం జరుగుతున్నది. అప్పుడు టెండరిదారు నుండి భక్తులే పాలుని స్వీకరించి అణివేటి మంటపంలో దాన్ని సేకరించుకొని గర్భాలయానికి తెస్తారు. నిన్నటి రోజున ఎటువంటి విరిగిన పాలు లోపలికి రాలేదు, అభిషేకం జరగలేదు. టెండర్దారులు వారి మధ్య వాగ్వివాదం జరిగినది, అది బయటనే జరిగింది కాబట్టి స్వామివారికి ఎటువంటి పాలాభిషేకం విరిగిన దాంతో చేయలేదు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఓం గణేశాయ నమః. శ్రీ వరసిద్ధి వినాయక దేవస్థానం కాణిపాకం నందు నిన్న విరిగిన పాలతో అభిషేకమా అని సందేహం వెలిబుచ్చుతూ మన సోషల్ మీడియాలో పలు కథనాలు వచ్చాయి. వీటి మీద పూర్తిగా విచారించడం జరిగింది. నిన్న సాయంత్రం 5:30 జరిగే పాలాభిషేకంలో భక్తులకి ఈ వెండార్ ఎవరైతే టెండర్దారు ఉన్నాడో ఆయన 10 లీటర్స్ వరకు కొన్ని విరిగిన పాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ ఇద్దరు భక్తులు కూడా ఆయనతో వాగ్వాదం చేశారు. అవి ఆ కౌంటర్ దగ్గర నుంచి మన దేవాలయ ఆవరణలోకి ఆ పాలు విరిగిన పాలు రాలేదు. ఆ విరిగిన పాలని ఆయన మార్చి మళ్ళీ మంచి పాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ ఆ భక్తులు ఎవరైతే ఈ అభిషేకం కోసం మంచి పాల కోసం డిమాండ్ చేస్తున్నారో వాళ్ళిద్దరి మధ్య జరిగిన వాగ్యుద్ధాన్ని సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. సో మనకి వచ్చిన వినాయక స్వామి వారికి వచ్చిన పాలలు అన్నీ కూడా తనిఖీ చేసి ఆలయ సిబ్బంది కానివ్వండి, అర్చక స్వాములు వారి పరిచారకులంతా తనిఖీ చేసి తీసుకొని అణివేటి మండలంలో తీసుకొని అవి అన్నీ శుద్ధంగా ఉన్న తర్వాతనే స్వామివారికి గర్భాలయంలో చేరుస్తారు. అటువంటి అపచారం ఎప్పుడు చేయరు. ఇలాంటి వార్తలు భక్తులు దయచేసి నమ్మొద్దు. ఆ ఇద్దరు భక్తులకి మాత్రం ఖచ్చితంగా అట్లాంటి అసౌకర్యం కలిగింది కాబట్టి అభిషేకం చేయించడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళతో కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఇంతవరకు ఇటువంటి వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి. భక్తులు వీటిని నమ్మొద్దని కోరుతున్నాను. స్వామివారికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా విరిగిన పాలతో ఎవరు కూడా స్వాములు కానివ్వండి ఎక్కడ కూడా అభిషేకం జరగదు. ముఖ్యంగా కాణిపాకం దేవస్థానంలో అలాంటి సంఘటనలు జరగలేదు.